సత్తెనపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లా. సత్తెనపల్లి మున్సిపాలిటీ 1984లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. తరువాత 2010లో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ఈ విధంగా పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా రాజుపాలెం మండలం, ముప్పాళ్ళ మండలం, నకిరికల్లు మండలం, సత్తెనపల్లి మండలం, ఈ 4 మండలాలు సత్తెనపల్లి మున్సిపాలిటీ కలిపితేనే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి అవుతుందన్నమాట. సత్తెనపల్లికి చాలా ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఇక్కడ ఎన్నో కాలేజీలు కనిపిస్తూ ఉంటాయి, దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి, సాయిబాబా గుడి ఉంది, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, రామాలయం ఉంది, వేణుగోపాల స్వామి గుడి ఉంది, అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఇట్లా దేవాలయాలు, కాలేజీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్నం గురవయ్య కాలేజీ, హోలీ ఫ్యామిలీ కాలేజీ, ఈ విధంగా చాలా కాలేజీలు కనిపిస్తూ ఉంటాయి. ప్రగతి కాలేజీ, ఎస్విఆర్ డిగ్రీ కాలేజీ, కృష్ణవేణి కాలేజీ, నలంద కాలేజీ, చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ, ఇట్లా కాలేజీలన్నీ కూడా సత్తెనపల్లిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సత్తెనపల్లి మండలం ఒకసారి చూద్దాం. సత్తెనపల్లి సమీప గ్రామాలు ఒకసారి చూద్దాం. మురుగుబండ, పాకాలపాడు, రెంటపాళ్ల, కట్టమూరు, గోరంట్ల, బట్లూరు, పణిదం, పెదమక్కెన, గుడిపూడి, అబ్బూరు, భీమవరం, కంకనానపల్లి, ధూళిపాల, గార్లపాడు, నందిగామ, కంటెపూడి, గోగులపాడు, కట్టవారిపాలెం, కొమరపూడి, ఈ గ్రామాలన్నీ కూడా సత్తెనపల్లి మండల పరిధిలోకి వస్తాయని చెప్పాలి. రాజుపాలెం మండలం చూద్దాం ఒకసారి. రాజుపాలెం మండలం నెమలపురి, కుబాత్పురం, చౌటుపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం, గణపవరం, బలిజేపల్లి, ఉప్పలపాడు, బ్రాహ్మణపల్లి, దేవరంపాడు. తర్వాత నకిరికల్లు మండలం చూద్దాం. కుంకలగుంట్ల, గుంట్లపల్లి, చల్లగుంట్ల, చాగళ్ళు, చీమలమర్రి, చేజర్ల, త్రిపురపురం, నకిరికల్లు, నరసింగపాడు, కండ్లగుంట, ఇవన్నీ కూడా నకిరికల్లు మండల పరిధిలోకి వస్తాయి. ముప్పాళ్ళ మండలం చూద్దాం. గోళ్లపాడు, ముప్పాళ్ళ, మాదాల, దమ్మాలపాడు, నార్నిపాడు, చాగంటివారిపాలెం, ఇసుకపాలెం, తురకపాలెం, కూరపాడు, కుందూరువారిపాలెం, ఈ గ్రామాలన్నీ కూడా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలతో పాటు సత్తెనపల్లి మున్సిపాలిటీ కలిపితేనే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అని చెప్పవచ్చు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చాలామంది ఎమ్మెల్యేలకు చేశారు. ప్రథమ ఎమ్మెల్యేగా వావిలాల గోపాలకృష్ణ గారు, తర్వాత వీరాంజనేయ శర్మ గారు, ఆర్ వెంకట్రావు గారు, నన్నపనేని రాజకుమార్ గారు, పుతంబాక వెంకటపతి గారు, పుతంబాక భారతి గారు, దొడ్డ బాలకోటిరెడ్డి గారు, వైవి ఆంజనేయులు గారు, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు, కోడెల శివప్రసాద్ గారు, అంబటి రాంబాబు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇట్లా హ్యామామిల్స్ అందరూ కూడా ఈ సత్తెనపల్లికి ఎమ్మెల్యేగా చేశారని చెప్పవచ్చు. అన్ని పార్టీలకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు పనిచేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి సత్తెనపల్లి పరిసర గ్రామాల్లో పర్యటనలు చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటామని, కొన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేస్తామని, కొత్త రోడ్లు, డొంక రోడ్లు పంచాయతీరాజ్ నిధులతో ఏర్పాటు చేస్తామని కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా సరే ఈ సత్తెనపల్లి పల్నాడుకి తలమానికంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సత్తెనపల్లిలో ఈ పరిసర గ్రామాల్లో ప్రత్తి, మిరప, వరి పంటలు పండుతాయి. బాగా మిరప పంట ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్తి కూడా ఈ పొలాల్లో ఎక్కువగా మనం చూడవచ్చు. ఏదైనా సరే ఈ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. చైతన్యవంతమైన రైతులు ఇక్కడ కనపడుతూ ఉంటారు. అభ్యుదయ రైతులు కూడా కనిపిస్తూ ఉంటారు. విద్యాలయాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. దానికి తోడు రైతులు కూడా అభ్యుదయ రైతులు, మంచి దిగుబడి సాధించే రైతులు సత్తెనపల్లిలో ఉన్నారు. ఏదైనా సరే మిర్చి పంట, ప్రతి పంట, వరి పంట ఇక్కడ ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు. రాజకీయంగా ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఎక్కడ వారైనా సరే ఇక్కడ గెలిపించే సదుద్దేశం గల ఓటర్లు, ప్రజలు ఇక్కడ ఉన్నారు. అది ఈ ప్రాంత ప్రజల గొప్పగా చెప్పవచ్చు. ఏ పార్టీ వారైనా గెలిపించే శక్తి, ఏ పార్టీ వారినైనా ఓడించే శక్తి కూడా గల ఓటర్లు ఇక్కడ, చైతన్యం గల ఓటర్లు ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు. కోడెల శివప్రసాద్ గారు సత్తెనపల్లి పోటీ చేసి ఒక స్పీకర్గా కూడా గెలుపొంది ఒక రికార్డు సృష్టించారు. సత్తెనపల్లిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారని చాలామంది చెప్తూ ఉంటారు. పార్కు నిర్మాణం కానీ,
ఏదైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో సమీప గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్నారు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా పనిచేస్తూ. అదేవిధంగా వచ్చే ఫిబ్రవరి నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు చేస్తారని, పర్యటనలు చేస్తారని చెప్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారి అభిమానులు. ఏదైనా సరే రైతు సమస్యల గురించి, కార్మికుల సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి ఎక్కువగా స్పందిస్తారని కూడా చెప్తున్నారు. ఈ సత్తెనపల్లి నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉంది. నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు పనిచేస్తున్నారు. పార్లమెంట్లో యువకుడిగా, మంచి వక్తగా సత్తెనపల్లి సమస్యలు కానీ, పల్నాడు సమస్యలు కానీ, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి రైతు సమస్యల మీద కూడా మంచిగా స్పందించే యువనేతగా ఎదుగుతున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో గట్టి నాయకులు ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈ విధంగా హేమాహేమీల నాయకులు ఉన్నారు. రాజకీయంలో తలపడిన ఉద్దండులు ఉన్నారు. వీరు భవిష్యత్తులో సత్తెనపల్లి అభివృద్ధి గురించి ఎక్కువగా స్పందించినట్లయితే సత్తెనపల్లి మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ రోడ్లు కూడా కొన్ని విస్తరణ కూడా చేస్తారని చెప్తున్నారు. బైపాస్ రోడ్డు కూడా వస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి బైపాస్ రోడ్డు కూడా పడుతుందని చెప్తున్నారు. ఈ రోడ్డు విశాలం చేసినట్లయితే మరింతగా రాకపోకలు సాగిస్తారని, తద్వారా ప్రగతి మార్గం ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే కొన్ని రోడ్లు అధ్వానంగా ఉండి ఆ రోడ్లు కూడా పట్టించుకొని ఆ రోడ్లు మరమ్మతులు చేయించాలని కూడా సత్తెనపల్లి పట్టణంలో చాలామంది ప్రజలు చెప్తున్నారు. ఈ దిశగా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని, రోడ్ల సమస్య కూడా పరిష్కారం చేస్తారని కన్నా లక్ష్మీనారాయణ గారి అభిమానులు చెప్తున్నారు. ఏదైనా సరే ఒక చైతన్యవంతమైన ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. రైతులు పరిసర ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు సత్తెనపల్లి పట్టణానికి. సత్తెనపల్లి పట్టణం కూడలుగా ఉంది కాబట్టి ఇటు నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళవచ్చు. కాబట్టి విజయవాడ నుంచి కన్నా ఈ మార్గం నుంచి వెళ్తే పల్నాడు వాసులకి, సత్తెనపల్లి వాసులకి, గుంటూరు వాసులకు కూడా సమయం కలిసి వస్తుందని, తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఆ దిశగా ఈ సత్తెనపల్లి గుంటూరు రోడ్డు కూడా విశాలం చేస్తారని, అలా చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చాలామంది రైతులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో మరింత రోడ్లు విస్తరణ చేస్తారని చెప్తున్నారు. ఈ దిశగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి సత్తెనపల్లి. ఇక్కడ రైతులు చైతన్యవంతమైన రైతులు కనిపిస్తూ ఉంటారు. ప్రాంతంలో సత్తెనపల్లి రైతులు మిర్చి పంట ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రత్తి పంట కూడా కనిపిస్తుంది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పల్నాడు జిల్లా.